హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి రేషన్ బియ్యం చుట్టూ, రేషన్ బళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మీడియా ఈ ముగ్గురు కూడా దీని మీదే ఫోకస్ చేస్తూ రేషన్ బళ్ళు తీసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రశాంతంగా లేరని చెప్పేసి ప్రతిపక్షం వాదిస్తుంటే, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏదైతే పటిష్టమైనటువంటి రేషన్ పంపిణీ విధానం ఉందో దాన్ని మరలా మేము తీసుకుని వచ్చాం, దానివల్ల ప్రజలకు ఎటు ఇబ్బంది లేదని చెప్పేసి టీడీపీ కూటమి వాదిస్తుంది. మీడియా వీళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెట్టేసి రాక్షసానందం పొందుతుంది. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉందో లేదో తెలియదు. అయితే ఈ రెండు పార్టీలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి యొక్క బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఫెయిల్యూర్ ప్రాజెక్టు. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవ్వటమే కాకుండా వైసీపీ ఓడిపోవటానికి కూడా ఇది ఒక పాత్ర పోషించింది. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించడానికి ఈ స్కీమ్ కూడా కొంత పాత్ర పోషించింది. అది వైసీపీ పార్టీ శ్రేణులు తెలుసుకుంటే బాగుంటుంది. అది తెలుసుకోకుండా మరలా అదేదో బాగుందన్నట్టు మళ్ళా దాని మీదే రాజకీయం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక ఆ పార్టీని ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వైసీపీ పార్టీ శ్రేణులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పెట్టిన ప్రతి స్కీము మీ ఓటమికి కారణమైంది. వాటిలో లోటుపాట్లు తెలుసుకొని వాటిని మార్చుకొని మీరు బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక బలమైన ప్రతిపక్షం లేనప్పుడు ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరుగుతుంది. గలవెత్తి మాట్లాడే ప్రత్యర్థి లేనప్పుడు అధికార పార్టీ కళ్ళు నెత్తికెక్కి పరిపాలన సాగిస్తుంది. దాని మూలాన ప్రజలు ఇబ్బంది పడతారు. మీ పార్టీ శ్రేణులకి మీకు వచ్చే నష్టమే లేదు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన నష్టం లేదు, రాకపోయిన నష్టం లేదు. ఎందుకంటే మీకు కావాల్సినంత సంపాదన సంపాదించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండండి అని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ రేషన్ బళ్ళు అనేది పూర్తిగా ఫెయిల్యూర్ ప్రాజెక్టు. దాని గురించి వైసీపీ శ్రేణులు ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది. ఎక్కడా కూడా రేషన్ ఏ ఇంటి గడపలోకి తీసుకెళ్ళాల. మీరు స్కీమ్ పెట్టినప్పుడు ఏం చెప్పారు? 5 కిలోలు, 10 కిలోలు, 30 కిలోలు ప్యాకింగ్లు తయారు చేస్తాము, అవి రేషన్ బండిలో తీసుకుని వస్తాము, ఆ రేషన్ మూటలు వాలంటీర్లు తీసుకొని మీ గడపలోకి తెస్తారని చెప్పేసి స్కీమ్ పెట్టారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోవాలా. కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా గడపలోకి కనుక తీసుకొచ్చి వాలంటీర్లతో ఇప్పించుంటే ప్రజలు ఏమన్నా ఆలోచించే వాళ్ళేమో. కానీ అందులో పూర్తిగా విఫలమయ్యారు.